హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ టీచింగ్ టిప్ సిరీస్లో భాగంగా డే 15లో మన టాపిక్ సర్కిల్ టైం. లాస్ట్ 2 వీడియోస్లో మనము టైం టేబుల్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అన్నది చూసాం. సో మనం రాసుకున్న టైం టేబుల్లో యాక్టివిటీ టైం అని కొంత సమయాన్ని కేటాయించాం. సో మీరు ఆ యాక్టివిటీ టైంలో ఈ సర్కిల్ టైంని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ సర్కిల్ టైం అంటే, జనరల్గా మనం క్లాస్లో ఓరల్స్ అవి వాళ్ళ ప్లేస్లో కూర్చోబెట్టో నిలబెట్టో చెప్తూ ఉంటాం. అలా కాకుండా పిల్లలందరినీ ఒక సర్కిల్లా కూర్చోబెట్టి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించడం ద్వారా సర్కిల్ టైంని మనం ఫ్రూట్ఫుల్గా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సర్కిల్ టైం వినియోగించుకునేటప్పుడు కూడా మీరు ఒక స్ట్రక్చర్ని ఫాలో అయితే ఏదైతే మనం సర్కిల్ టైంలో పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నామో అవుట్పుట్స్ అన్నీ కూడా బాగా వస్తాయి. సో ఏం చేయొచ్చు, సర్కిల్ టైంలో ఏమేమి చెప్పించవచ్చు అంటే, జనరల్గా సర్కిల్ టైంని మనము రైమ్స్తో స్టార్ట్ చేయించవచ్చు. అలాగే సర్కిల్ టైంలో ఏమేమి డిస్కస్ చేయొచ్చు అని అంటే, ఈ రోజున్న వెదర్ కండిషన్ గురించి కానీ, ఎందుకంటే వెదర్ గురించి తెలుసుకోవడం పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈరోజు సన్నీగా ఉందా, రెయినీగా ఉందా, క్లౌడీగా ఉందా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవడం. నెక్స్ట్ ఈరోజు డే అండ్ డేట్ అంటే క్యాలెండర్ గురించి మాట్లాడుకోవడం, ఎందుకంటే పిల్లలకి బేసిక్ నాలెడ్జ్ రావాలి. డేస్ గురించి కానీ, డేట్ గురించి కానీ, మంత్స్ గురించి కానీ, ఇలాంటివన్నీ కూడా పిల్లలకి తెలిసి ఉండాలి. అలాగే టుమారో అని, ఎస్టర్డే అని, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ తెలియాలంటే మనం ఈ సర్కిల్ టైంని వినియోగించుకోవచ్చు. అలాగే ఈ సర్కిల్ టైంలోనే మీరు షేరింగ్ టైంని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రేక్ టైం ఏదైతే ఇస్తున్నామో ఆ బ్రేక్ని మీరు సర్కిల్లా కూర్చోబెట్టుకొని కూడా ఇవ్వచ్చు. తద్వారా పిల్లలకి షేరింగ్ అనే కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది. సో ఇలా మీరు సర్కిల్ టైంలో డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించడం ద్వారా పిల్లలు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు కాబట్టి మీరు ఇచ్చేది ఇంకాస్త బెటర్గా తీసుకోగలుగుతారు. సో సర్కిల్ టైంని ఇంకా ఎంగేజింగ్గా చేయాలంటే మనం ఏమేమి చేయొచ్చు. సర్కిల్ టైంలో మీరు రోజుకొక లీడర్ని అసైన్ చేయండి, లీడర్ ఆఫ్ ద డే అని. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టూడెంట్ లీడర్గా ఉంటారు. ఏ రోజైతే లీడర్గా ఉన్నారో వాళ్ళు ఆ రోజు వెదర్ గురించి, క్యాలెండర్ గురించి, ఏమైనా కొన్ని క్వశ్చన్స్ గురించి, విషెస్ గురించి మాట్లాడతారు. సో ఇలా చేయడం ద్వారా ప్రతి స్టూడెంట్ తన టర్న్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒకవేళ స్టూడెంట్ ఏదైనా మిస్టేక్ చెప్పినా కూడా మీరు వెంటనే కాల్ చేసి ఎవరైతే మాట్లాడారో ఆ స్టూడెంట్ని అప్రిషియేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పిల్లలు చాలా ఈజీగా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి కావాల్సింది ఒక చిన్న అప్రిషియేషన్ మాత్రమే. మీరు ఎప్పుడైతే వాళ్ళని క్లాప్స్ ద్వారా ఎంకరేజ్ చేస్తారో, వెరీ గుడ్ అని మెచ్చుకుంటారో, ఆటోమేటిక్గా పిల్లలు ఇంకాస్త బాగా చెప్పడానికి వాళ్ళ టర్న్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలా మీరు రోజుకొక లీడర్గా పెట్టడం ద్వారా కూడా సర్కిల్ టైంని మోర్ ఎంగేజింగ్గా యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా సర్కిల్ టైంలో యాక్షన్స్ రైమ్స్ చెప్పడం, నిలబెట్టి పిల్లలకి బాడీ మూమెంట్స్ గురించి చెప్పడం, ఇలా ఏదైనా కూడా మీరు సర్కిల్ టైంలో ఇంక్లూడ్ చేసుకుంటే క్లాస్లో చెప్పేదానికంటే ఇందులో ఇంకాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ మనం ఇవ్వాలనుకుంది ఇంకాస్త బెటర్గా ఇవ్వచ్చు. బట్ ఈ సర్కిల్ టైం కూడా తక్కువ టైం ఉండేలా చూసుకోవాలి. మీరు ఒక గంట నించోబెట్టారనుకోండి, లేదా ఒక గంట కూర్చోబెట్టారనుకోండి, పిల్లలకి అది నచ్చదు. సో 15 to 25 minutes ఈ గ్యాప్లోనే మీరు మీ సర్కిల్ టైం అనేది క్లోజ్ చేసేసుకోవాలి. లేదంటే స్టోరీస్ చెప్పుకోవచ్చు. ఇలా మీరు సర్కిల్ టైంని షార్ట్ టైంగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా పిల్లలకి కూడా కొత్తగా ఉంటుంది. మీకు కూడా పిల్లల్లో కొంచెం మాట్లాడేవాళ్ళు, మాట్లాడని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి. ఐ హోప్ ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ డే 16.